సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంతవరకు మీ ఆధార్ని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు యూజ్ చేశారో కంప్లీట్ హిస్టరీ అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దాని ద్వారా నేను పెట్టిన లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో లేదా మీ ల్యాప్టాప్లో బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. చేసిన తర్వాత మీ సెర్చ్ బాక్స్లో UIDAI అనేసి టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు మై ఆధార్ అనేది అఫీషియల్ పోర్టల్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఓపెన్ కాకపోతే నేను ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ లింక్ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఈ ఇంటర్ఫేస్కి అయితే రావడం జరుగుతుంది. ఓకే, వన్స్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకుంది ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా మీ ఆధార్ నెంబర్కి లింక్ అయితే అయి ఉండాలి. ఒకవేళ లింక్ అయితే మాత్రమే ఈ విధంగా మనం కంప్లీట్ హిస్టరీ అయితే మనం చూసుకోవచ్చు, లేదంటే పాసిబుల్ అయితే కాదు. సో ఇక్కడ మనకి లాగిన్ అని కనిపిస్తుంది కదా. సో లాగిన్ పై అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో వన్స్ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ క్యాప్చా అడుగుతుంది కదా. సో క్యాప్చాని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీకు ఈ క్యాప్చా అర్థం కాలేదు అంటే ఇక్కడ రీప్రెస్ బటన్ ఉంది. సో దీనిపై క్లిక్ చేయగానే వేరే క్యాప్చా అయితే జనరేట్ అవుద్ది. సో నేనైతే క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నాను. సో వన్స్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా. సో సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్పై క్లిక్ చేయండి. సో వన్స్ లాగిన్పై క్లిక్ చేయగానే మీకు ఆ లాగిన్ అయితే అయిపోతుంది. ఇది వచ్చేసి ఆ మై ఆధార్ అఫీషియల్ పోర్టల్ యొక్క డాష్ బోర్డ్ అన్నమాట. ఇక్కడ నుండి మనం మన ఆధార్ కార్డుకు సంబంధించిన చాలా సర్వీసెస్ అయితే మనమైతే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ నుండి మనం మన ఆధార్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అడ్రస్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు, మన బయోమెట్రిక్ కూడా లాక్ అయితే అన్లాక్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మనం అథెంటికేషన్ హిస్టరీ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది అథెంటికేషన్ హిస్టరీ అనేసి. సో దీనిపై క్లిక్ చేయండి. జస్ట్ దానిపై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్ట్ మోడాలిటీ అనేసి ఉంది కదా. సో దానిపై క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్పై క్లిక్ చేస్తాను. ఆల్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్టార్ట్ డేట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాలెండర్ బటన్పై క్లిక్ చేయగానే మనకి డేట్ అయితే వస్తుంది, క్యాలెండర్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ నేను 2023, ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఆగస్ట్ ఉంది. సో ఇది వచ్చేసి ఫిబ్రవరి కాబట్టి లాస్ట్ 6 మంత్స్, ప్రీవియస్ 6 మంత్స్ మాత్రమే మనం స్టాటస్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఆగస్ట్పై క్లిక్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి కరెంట్ మంత్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ అనేసి చూపిస్తుంది. సో దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు మన హిస్టరీ అయితే ఓపెన్ అయిపోద్ది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్ డాష్ బోర్డ్ అయితే చూపిస్తుంది. ఓటీపీ ద్వారా 76.47% అయితే నేను యూజ్ చేశాను. అండ్ అలాగే బయోమెట్రిక్ ద్వారా 5%, డెమోగ్రఫిక్ అంటే పేస్ అథెంటికేషన్ ద్వారా అయితే 5.88% అయితే నేను ఆధార్ని అయితే యూజ్ అయితే చేశాను. సో అది ఎక్కడెక్కడ యూజ్ చేశాను అనేది కింద మనకి హిస్టరీ అయితే చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ డేట్ అండ్ టైం, మనం ఏ టైంకి ఏ డేట్లో యూజ్ చేసామనేది, మోడలిటీ ఓటీపీ టైపా బయోమెట్రిక్ అనేది ఇక్కడ ఆ టైప్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. స్టేటస్ అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది స్టేటస్ అయితే ఇక్కడ మనకైతే చూపిస్తుంది. అలాగే నేమ్ వచ్చేసి ఆ సర్వీస్ సంబంధించిన నేమ్ వచ్చేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి, రిక్వెస్ట్ కోడ్ అండ్ ఎర్రర్ కోడ్, ఈ విధంగా మనకైతే ఫుల్ లిస్ట్ అయితే మనకి కంప్లీట్ లిస్ట్ అయితే మనకి రావడం జరుగుతుంది. సింపుల్గా నేను ఇప్పుడు వచ్చేసి టైం 9:15 అవుతుంది. నేను జస్ట్ ఇప్పుడే 9:11కి నేను ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యాను కాబట్టి, ఈ సైట్లో లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఈ స్టేటస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. స్టేటస్ వచ్చేసి సక్సెస్. ఇక్కడ వచ్చేసి UIDAI ఆన్లైన్ సర్వీసెస్, ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్ పోర్టల్ కాబట్టి సో ఇది కూడా మీకు ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యాను కాబట్టి ఓటీపీ చూపిస్తుంది. సో ఈ విధంగా ఇలా కంప్లీట్ హిస్టరీ అయితే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్కి ఓటీపీ ద్వారా అండ్ పేస్ ద్వారానైతే లాగిన్ అవ్వడం జరిగిందన్నమాట. అలాగే ఇక్కడ బయోమెట్రిక్ భారతీయ ఎయిర్టెల్, నేను ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో నేను
రిజిస్టర్ చేసుకోవడానికి అయితే ట్రై చేశాను, బట్ ఫెయిల్ అయితే అయింది. దాని యొక్క స్టేటస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కంప్లీట్ హిస్టరీ బయోమెట్రిక్ ద్వారా, ఓటీపీ ద్వారా, పేజ్ ద్వారా కంప్లీట్ హిస్టరీ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సెకండ్ పేజ్ కూడా ఉంది. సో ఈ విధంగా కంప్లీట్ హిస్టరీ ఎక్కడెక్కడ మనం ఎప్పుడెప్పుడు దేనికోసం యూజ్ చేశాము, ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది, ఆ పర్పస్ అనేది మొత్తం అయితే చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది డౌన్లోడ్ కావాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పాత్ అయితే అడుగుతుంది. సో నేనైతే డెస్క్టాప్పై క్లిక్ చేసి నేనైతే సేవ్ అయితే చేస్తాను. సేవ్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో దాని అయితే నేను ఓపెన్ చేసి చూస్తాను. సో డౌన్లోడ్ అయితే అవుతుంది. సో అయిపోయింది. సో నేను దీనైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో కంగారు పడకండి, పాస్వర్డ్ అయితే మనకు తెలియదు కదా, వర్రీ అయితే అవ్వద్దు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందాకటి పేజీలో మీరు చూడొచ్చు, ఇక్కడ ద అథెంటికేషన్ హిస్టరీ పీడిఎఫ్ పాస్వర్డ్ విల్ బి 8 క్యారెక్టర్స్, కాంబినేషన్ ఆఫ్ ద ఫస్ట్ 4 letters ఆఫ్ యువర్ నేమ్ ఇన్ ఆధార్, క్యాపిటల్ లెటర్స్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్. ఈ ఫార్మాట్లో అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్తాను, మీ నేమ్ రమేష్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 2000 అనేసి అనుకోండి. సో మీ పాస్వర్డ్లో మీ నేమ్లో వచ్చేసి 4 letters అయితే మీరు క్యాపిటల్స్ రాయాల్సి ఉంటుంది, RAMES అనేసి, అండ్ తర్వాత 2000 అనేసి మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అదే మీ పాస్వర్డ్ అనమాట. నేను నా నేమ్ అండ్ నా డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసి నేను పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టగానే మనకి పీడిఎఫ్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా పీడిఎఫ్ అయితే మనకు ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసింది. సో ఇక్కడ వచ్చి డేట్ రేంజ్ అనేది ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అయితే మనం చూస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. కంప్లీట్ హిస్టరీ, ఆధార్ యొక్క కంప్లీట్ హిస్టరీ మన స్టేట్మెంట్ అయితే ఈ విధంగా మనం యాక్సెస్ అయితే చేసుకొని మనమైతే చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు మీ అథెంటికేషన్ లేకుండా మీ ఆధార్ని ఎవరైనా యూజ్ చేస్తుంటే మాత్రం మీ యొక్క బయోమెట్రిక్ అయితే మీరైతే లాక్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా కంప్లీట్ హిస్టరీ అయితే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.